ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఆది సంభూతుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, నిన్నటి రాత్రంతను కూడా కాపాడారు, రక్షించారు, మీ కృప చూపించారు, అందును బట్టి స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈరోజు మేము సజీవులంగా ఉన్నామంటే మా బలం కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము ఎంత మాత్రము కాదు నాయనా. కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచారు. అందును బట్టి మేము ఈ ఉదయాన మరొక నూతనమైన దినాన్ని చూడగలుగుతున్నాం ప్రభువా. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో మీ లేఖనము సెలవిస్తున్నట్లుగా, ఎవరైతే బిడ్డలు ఈ ఉదయాన నాయన దుఃఖంతో ఉన్నారో, ఈ రోజును ఎలా ప్రారంభించాలి అని భయపడుతున్నారో, దేనిని బట్టి ఈ రోజున వారు చింతిస్తూ ఉన్నారో నాయన, మీరు వాగ్దానం చేస్తున్నారు, ఈ ఉదయ కాలాన్నే మాట్లాడుతూ ఉన్నారు, వారిని సంతోషముతో నింపుతానంటున్నారు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. వారి దుఃఖము, వారి నిట్టూర్పు తొలగిపోవులాగున ఈ రోజున వారి జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నందుకు కృతజ్ఞతలు నాయన. బిడ్డలు మరి ఈ రోజున వారికి ఉన్న సమస్యను బట్టి చింతించకుండా మీ వైపు చూస్తూ ధైర్యముతో నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసముతో కొనసాగుటకు కృప చూపించండి తండ్రి. ఈ ఉదయ కాలంలో అనేక మంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం తండ్రి. దేని గురించి వారు ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే వారు ఈరోజు కావాలి అని అడుగుతూ ఉన్నారో అన్నిటినీ మీ చిత్తంలో వారి జీవితంలో ఈరోజు సమకూరుస్తూ రమ్మని అడుగుతున్నాం ప్రభువా. అవునయ్యా, చేస్తున్న పనులు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు అన్నిటినీ కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకపరిచే సమస్యలు వారి ఎదుట ఉన్నప్పటికీ ధైర్యముగా కొనసాగుటకు కృప చూపించండి. బద్ధకము లేకుండా నమ్మకము కలిగి ధైర్యముతో వారి పనుల్లో వారు నూరంతల ప్రతిఫలాలు పొందుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, ప్రయాణాలు మీకు అప్పగిస్తున్నాం. మేము ఏ మార్గంలో వెళుతున్నా, ఏ వాహనం పైన ప్రయాణిస్తూ ఉన్నా రక్షణ మీది తండ్రి. మీ రక్షణ సహాయం మాకు దయచేయండి. అపాయము కానీ ప్రమాదము కానీ ఎవ్వరికీ జరగకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి ప్రభువా. నాయనా, ఈ రోజున మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన మొబైల్స్కి, ఆ టీవీలకు ఇవ్వకుండా జ్ఞానం పెంచుకునే మీ లేఖనాలలో మేము మా సమయాన్ని గడుపుటకు కృప చూపించండి నాయనా. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా అందరితో ప్రేమగా మెదులుకునే కృప చూపించండి. జ్ఞానము దయచేయండి అయ్యా. మేము మాట్లాడుతున్న మాటల విషయంలో కూడా జాగరూకులమై మా సాక్ష్యాన్ని మేము కాపాడుకునే కృప చూపించండి నాయన. ప్రభువా, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా మార్చబడే కృప దయచేయండి తండ్రి. ఆ ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జ్ఞానంతో వారిని నింపండి. టెన్షన్ లేకుండా జవాబు చేయగలిగిన సామర్థ్యము ప్రతి బిడ్డకు ఈరోజు మీరు దయచేయండి ప్రభువా. ఏ లోటు, ఏ లేమి ఎవరికి లేకుండా, ఎటువంటి ఆర్థికపరమైన బాధలు ఎవరికి రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎవరిని చుట్టుముట్టకుండా ఈరోజంతా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని, బలపరచమని, స్థిరపరచమని, ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ఈరోజంతా వారి గృహాల చుట్టూ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఏ బిడ్డ కూడా ఈ లోక మాయలో పడిపోకుండా కృప చూపించండి.
అయా అపవాది ఉచ్చుల్లో చెరల్లో చిక్కుబడకుండా వాక్య జ్ఞానము ఇచ్చి నడిపించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా మీ కృపా హస్తాల చాటున భద్రపరచమని, అయా మేము కూడా మాకు తెలిసిన ఒక్కరికైనను మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.